యూపీఎస్సీ సివిల్ సర్వీస్ 2027 కోసం చదివే వాళ్ళకి పాలిటీ బుక్స్ అండ్ స్ట్రాటజీ జిఎస్ 2 కింద వస్తుంది కదా. పాలిటీ బుక్స్ ఎన్సీఆర్టీ 6th to 9th వరకు 1 రీడింగ్ చేయండి సరిపోతుంది. సెకండ్ వన్ 10th, 11th, 12th బుక్స్, ఈ 3 క్లాసెస్ బుక్స్ ఎక్కువ రివిజన్స్ ఇవ్వండి, 2-3 సార్లు చదవండి. ఎందుకంటే స్టాటిక్ బుక్స్ అడ్వాన్స్ నాలెడ్జ్ ఎక్కువ అర్థమవుతుంది అండ్ స్టాటిక్ బుక్స్ త్వరగా కంప్లీట్ చేయగలుగుతాం. అడ్వాన్స్డ్ టెర్మినాలజీ ఉంటుంది కాబట్టి 10th, 11th, 12th ఎన్సీఆర్టీస్ 3 రీడింగ్స్ ఇవ్వండి అట్లీస్ట్. సెకండ్ వన్ వచ్చేసి ఎన్సీఆర్టీ 6th to 12th వరకు షార్ట్ నోట్ మేకింగ్ చేసుకోండి ఫర్ ప్రిలిమ్స్. సెకండ్ వన్ వచ్చేసి స్టాటిక్కి సంబంధించి ఎం లక్ష్మీకాంత్ బుక్ ఇండియన్ పాలిటీ 8th ఎడిషన్ అవైలబుల్ ఉంది, అప్డేటెడ్ బుక్, అది తీసుకోండి. సెకండ్ వన్ వచ్చేసి గవర్నెన్స్ బుక్ ఎం లక్ష్మీకాంత్ బుక్ 4th ఎడిషన్ అవైలబుల్ ఉంది, అది తీసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వచ్చేసి మీరు గూగుల్లో పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సేమ్ బుక్ 402 pages ఉంటుంది. లేదా బుక్ బై చేసుకోగలను అనుకుంటే బేరాక్స్ విత్ షార్ట్ నోట్స్ అని ఉంటుంది, ఆ బుక్ తీసుకోండి. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈ బుక్ అయితే మీరు రిఫరెన్స్ బుక్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంపార్టెంట్ యాక్ట్స్ ఉంటాయి, ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషన్, కంప్లీట్ కాన్స్టిట్యూషన్ గురించి ఉంటుంది. కాబట్టి ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా బుక్ ఖచ్చితంగా తీసుకోండి. ఈ 3 బుక్స్ స్టాటిక్ నాలెడ్జ్ కోసం. నెక్స్ట్ వన్ వచ్చేసి డైనమిక్, ద హిందూ ఆర్ ఇండియన్ ఎక్స్ప్రెస్ పేపర్ ఖచ్చితంగా చదవండి. రెగ్యులర్గా 365 days చదవాలి. ఎడిటోరియల్స్ ఉంటాయి కదా, ఎడిటోరియల్స్ నుంచి ఎక్కువ నాలెడ్జ్ నేర్చుకోవచ్చు. సెకండ్ వన్, ఎవ్రీ మంత్ ఒక మ్యాగజైన్ ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. విజన్ ఐఏఎస్ ఆర్ వాజీరామ్, లైక్ సూనియా ఐఏఎస్, లేకపోతే ఇన్సైట్, శంకర్ ఐఏఎస్, మీ ఇష్టం. మీకు నచ్చిన మ్యాగజైన్ ప్రాక్టీస్ చేయండి. కానీ ఒక మ్యాగజైన్ కూడా లైక్ యోజన తీసుకుంటారా, కురుక్షేత్ర తీసుకుంటారా, మీ ఇష్టం. ఖచ్చితంగా మ్యాగజైన్ మాత్రం ఒక ఇన్స్టిట్యూట్ నుంచి ఒక మ్యాగజైన్ తీసుకోండి. యోజన, కురుక్షేత్ర అనేది మీ ఆప్షనల్. ఖచ్చితంగా ఇది మెయిన్స్, ఆన్సర్ రైటింగ్ అండ్ ప్రిలిమ్స్, ఇంటర్వ్యూకి 3టికి యూజ్ అవుతుంది. కాబట్టి కరెంట్ అఫైర్స్, డైనమిక్ నాలెడ్జ్ ఇంపార్టెంట్. డైనమిక్ నాలెడ్జ్ యూజెస్ ఏంటంటే రెగ్యులర్గా మనం న్యూస్ చదివితే న్యూస్లో ఉన్న అప్డేటెడ్ టాపిక్స్, అంటే ట్రెండింగ్లో ఉన్న టాపిక్స్ మాత్రమే తీసుకొని దాని నుంచి స్టాటిక్ నుంచి కానీ బేసిక్స్ నుంచి కానీ, ఎన్సీఆర్టీస్ బేసిక్స్ కోసం చదువుతున్నాం కదా, స్టాటిక్ కోసం ఈ 3 books చదువుతున్నాం కదా, డైనమిక్ కోసం న్యూస్ పేపర్ అండ్ మ్యాగజైన్. వీటి నుంచి ఏ క్వశ్చన్ అయినా ఫామ్ చేయొచ్చు, ప్రిలిమ్స్లోని, మెయిన్స్లోని, ఇంటర్వ్యూలో కూడా క్వశ్చన్స్ అడగవచ్చు ఇప్పుడు న్యూస్, అప్డేటెడ్ న్యూస్ కోసం. కాబట్టి ఖచ్చితంగా ఈ 3 ప్యాటర్న్లో చదవండి. షార్ట్ నోట్ మేకింగ్ ఎన్సీఆర్టీస్కి, స్టాటిక్ బుక్స్కి అండ్ కరెంట్ అఫైర్స్కి 3టికి ఖచ్చితంగా రాసుకోండి. అండ్ పాలిటీ ఈజ్ డిఫరెంట్, గవర్నెన్స్ అండ్ కాన్స్టిట్యూషన్. మీకు షార్ట్ నోట్ మేకింగ్ రాసుకుంటే 5 minutesలోని ఒక టాపిక్ కంప్లీట్ చేసేటట్టు ఉండాలి రివిజన్. అంటే కీవర్డ్స్, డయాగ్రామ్స్ అండ్ మ్యాప్ ఈ త్రూనే రాసుకోండి. షార్ట్ నోట్ మేకింగ్ దేనికి ఉపయోగపడుతుందంటే ప్రిలిమ్స్ కోసం ఏంటంటే మనం లాస్ట్ 15 days ఆర్ 1 month చదువుతాం కదా, ఎక్కువ రివిజన్స్ చేసుకుంటాం కదా. ఆ రివిజన్స్ టైంలోని మనకి ఈజీగా ఒక 10 hours ఆర్ 5 hours కంప్లీట్ చేసేటట్టు ఉండాలి టాపిక్స్ మొత్తం. కాబట్టి ఖచ్చితంగా ఒక 1 dayలోనే 3 subjects కంప్లీట్ చేసుకునేటట్టు ఉండాలంటే ఖచ్చితంగా మనం షార్ట్ నోట్ మేకింగ్ చేసుకోవాలి ప్రిలిమ్స్ కోసం. మెయిన్స్ కూడా మీరు లాంగ్ నోట్ మేకింగ్ రాస్తారు కదా, అది మెయిన్స్ ప్యాటర్న్లోనే రాసుకోండి. ఫస్ట్ వన్ ఇంట్రడక్షన్, బాడీ, కంక్లూజన్, ఈ 3 steps రాసుకోండి. ఎందుకంటే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఇస్తాం కదా 365 days, అండ్ మనం లాంగ్ నోట్ మేకింగ్ కూడా సేమ్ ప్యాటర్న్లో రాసుకుంటే ఏంటంటే మనకి ఇంకా ఈజీ అవుతుంది. ఎర్లీగా అండ్ ఈజీగా ప్రాక్టీస్ చేసినట్టు ఉంటుంది, త్వరగా రాయగలుగుతాం కూడా, టైం మేనేజ్మెంట్ కూడా ఈజీ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా లాంగ్ నోట్ మేకింగ్ అండ్ షార్ట్ నోట్ మేకింగ్ ప్రాక్టీస్ చేయండి, రాయండి ఖచ్చితంగా. లాంగ్ నోట్ మేకింగ్ మెయిన్స్ కోసం.
లాంగ్ నోట్ మేకింగ్ కూడా ఒక టాపిక్ చదివిన తర్వాత ఆ టాపిక్ కి సంబంధించిన క్వశ్చన్ ఏమైనా వచ్చిందా ప్రీవియస్ ఇయర్ అనేది చూసుకోండి. దీనికి సంబంధించిన ఎన్సిఆర్టీస్ అండ్ స్టాటిక్ బుక్స్ 3 books అండ్ న్యూస్ పేపర్ అండ్ మ్యాగజైన్. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడాలి అండ్ ప్రీవియస్ ఇయర్ మెయిన్స్ క్వశ్చన్స్ కూడా చూసుకోవాలి. పాలిటిక్స్ సంబంధించిన అంటే GS2 కి సంబంధించిన స్ట్రాటజీ ప్రిపరేషన్ స్ట్రాటజీ. నెక్స్ట్ వన్ వచ్చేసి పాలిటీ చదివేటప్పుడు టాపిక్ ఇంటర్లింకింగ్ ఉంటుంది. ఎలా అంటే మనం ఇక్కడ ప్రెసిడెంట్ గురించి చదివామనుకోండి, వెంటనే స్టేట్ లో గవర్నర్ గురించి చదవండి, ఇక్కడ పిఎం గురించి చదివితే ఇక్కడ సీఎం గురించి చదవండి. అంటే ఇంటర్లింకింగ్ టాపిక్స్ ఉంటాయి. ఇంటర్లింకింగ్ టాపిక్స్ త్రూ చదివితేనే తొందరగా అర్థమవుతుంది అండ్ ఎక్కువ గుర్తుంటుంది. మనం ఎటువంటి లాజిక్ క్వశ్చన్స్ ఇచ్చినా సరే మనం క్లియర్ చేయగలుగుతాం. కాబట్టి ఖచ్చితంగా ఎవ్రీ డే ఇలా టాపిక్ టు టాపిక్ ఇంటర్లింకింగ్ అంటే కాన్స్టిట్యూషన్ బాడీస్ అండ్ స్టాట్యుటరీ బాడీస్ అండ్ హైకోర్టు, సుప్రీం కోర్టు అండ్ లైక్ కౌన్సిల్స్ లైక్ కమిటీస్, ఇవన్నీ ఒక ఇంటర్లింకింగ్ టాపిక్ వైజ్ చదవండి. ఈజీగా అర్థమవుతాయి. ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, ఫండమెంటల్ డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీస్, ఈ 3 ఖచ్చితంగా కలిపి చదవండి. అండ్ వీటితో పాటు మీరు ప్రియాంబుల్ కూడా కలిపి చదవండి, ఇంకా ఈజీగా అర్థమవుతుంది. అండ్ ఇంపార్టెంట్ యాక్ట్స్ కూడా మీకు బేర్ యాక్ట్స్ బుక్ లో వస్తుంది. ఖచ్చితంగా ఈ లిమిటెడ్ సోర్సెస్ మాత్రమే పెట్టుకొని మోర్ దెన్ రివిజన్స్ ఇవ్వండి. ఒక్క రివిజన్ చేసి ఒక్కసారి చదివి యూపీఎస్సి క్లియర్ చేయడం అనేది పాసిబుల్ కాదు, ఇంపాసిబుల్. కాబట్టి లిమిటెడ్ సోర్సెస్ పెట్టుకోవాలి అండ్ మోర్ దెన్ రివిజన్స్ అంటే 2-3 సార్లు 4-5 సార్లైనా చదవాలి ఒక్కొక్క. అలా చదివితేనే సబ్జెక్ట్ మనకు అర్థమవుతుంది, గుర్తుంటుంది. అండ్ డైలీ కన్సిస్టెన్సీగా ఒక టైం పెట్టుకొని ఫస్ట్ జోగ్రఫీ చదవండి, లొకేషన్స్ అండ్ దానికి సంబంధించిన ప్యాటర్న్ ఎవ్రీథింగ్ తెలుస్తుంది కాబట్టి తర్వాత హిస్టరీ చదవండి, తర్వాత పాలిటీ చదవండి. మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఖచ్చితంగా ఈ పాలిటీ ప్యాటర్న్ అండ్ స్ట్రాటజీ ఈ విధంగానే చదువుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకు చెప్తాను. ఈ 3 books మస్ట్ గా మీ దగ్గర ఉండాలి అండ్ ఈ 3 books మాత్రమే చదవండి. కరెంట్ అఫైర్స్ న్యూస్ పేపర్ ఒక్కరోజు కూడా స్కిప్ చేయద్దు. న్యూస్ పేపర్ రెగ్యులర్ గా చదవాల్సింది. బేసిక్స్ ఫర్ ఎన్సిఆర్టీస్, స్టాటిక్ ఫర్ 3 books, లక్ష్మీకాంత్ బుక్స్ పాలిటీకి అండ్ గవర్నెన్స్ కి అండ్ అప్డేటెడ్ బుక్సే తీసుకోండి. అండ్ కాన్స్టిట్యూషన్ బుక్, బేర్ యాక్ట్స్ బుక్ ఒకటి. నెక్స్ట్ వన్ వచ్చేసి డైనమిక్ కోసం అంటే కరెంట్ అఫైర్స్ కోసం హిందూ ఆర్ ఇండియన్ ఎక్స్ప్రెస్ అండ్ మ్యాగజైన్ ఒకటి. నేనైతే విజన్ ఐఏఎస్ మ్యాగజైన్ ప్రాక్టీస్ చేస్తున్నాను, మీ ఇష్టం. నెక్స్ట్ వన్ వచ్చేసి గవర్నమెంట్ వెబ్సైట్స్ ఉన్నాయి. పిఆర్ఎస్ వెబ్సైట్ అని చెప్పేసి మీరు బిల్స్ గురించి అండ్ యాక్ట్స్ గురించి ట్రాక్ చేయొచ్చు అండ్ కమిటీస్ గురించి. కాబట్టి పిఆర్ఎస్ వెబ్సైట్ మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే పిఆర్ఎస్ వెబ్సైట్ అని సెర్చ్ చేస్తే గూగుల్లో మీకు ఆ వెబ్సైట్ని స్టార్ మార్క్ పెట్టుకోండి. ఎవ్రీడే స్లీపింగ్ బిఫోర్ చూడండి. నెక్స్ట్ వన్ వచ్చేసి పిఐబి, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో. ఖచ్చితంగా ఎవ్రీడే ఫాలోఅప్ చేయండి. అండ్ అప్డేటెడ్ న్యూస్ ఏమొచ్చినాయి అండ్ గవర్నమెంట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఉందా. నెక్స్ట్ వన్ వచ్చేసి స్కీమ్స్ కు సంబంధించి ఏమైనా ఉన్నాయా, బిల్స్ ఏంటి, ఎవ్రీథింగ్ తెలుస్తుంది. అండ్ పిఐబి నుంచి డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా ఫామ్ చేస్తున్నారు ప్రిలిమ్స్ లో. నెక్స్ట్ వన్ ఆల్ ఇండియా రేడియో న్యూస్ అని ఉంటుంది. ఆల్ ఇండియా రేడియో న్యూస్ అని సెర్చ్ చేస్తే ఆ న్యూస్ ఇంగ్లీష్ లో ఉంటుంది, హిందీలో ఉంటుంది. ఖచ్చితంగా న్యూస్ రెగ్యులర్ గా వినండి. ఇంగ్లీష్ ఇంకా టెర్మినాలజీ అండ్ వెకాబులరీ ఎక్కువ డెవలప్ అవుతుంది. ఎందుకంటే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఇంగ్లీష్లోనే క్వశ్చన్స్ ఉంటాయి, ఇంగ్లీషు అండ్ హిందీలో, వేరే భాషలోనే ఉండదు. 8th schedule ఉన్న 22 లాంగ్వేజెస్లో ఏ భాషలో అయినా రాసుకోవచ్చు. ఏది మెయిన్స్ మాత్రమే. ఇంటర్వ్యూ కూడా ఇచ్చుకోవచ్చు ఏ భాషలో అయినా. కానీ ప్రిలిమ్స్ ఇంగ్లీష్లోనే ఉంటుంది. మనం బబుల్ చేసుకోవాలి కాబట్టి, బబుల్ సిస్టమ్ కాబట్టి ఎగ్జామ్, ఆఫ్లైన్ ఎగ్జామ్ కాబట్టి ఖచ్చితంగా మీరు డైలీ. మీకు ఇంకొక విషయం ఏంటంటే ప్రిలిమ్స్కి సంబంధించి ఒక టాపిక్ చదివిన తర్వాత టాపిక్ వైజ్ ఎంసిక్యూస్ దొరుకుతాయి. ఆ బుక్ తీసుకొని
ఒక టాపిక్ క్లియర్ చేసిన తర్వాత ఆ టాపిక్ మీకు ఎంతవరకు గుర్తుందని తెలుసుకోవడానికి కోసం ఎంసీక్యూస్ సాల్వ్ చేయండి. ఇంకా మీకు ఈజీగా అర్థమవుతుంది అసలు మనకు ఆ టాపిక్ వచ్చిందా రాలేదా. ఇఫ్ మేబీ వస్తే ఎంతవరకు వచ్చింది, రాకపోతే మళ్ళీ మనం రివిజన్ చేసుకోవాలా, ఎక్కడ మిస్ అవుతుంది, ఏ కంటెంట్ గుర్తుండట్లేదు అనేది మీకు ఈజీగా మిమ్మల్ని మీరు ఎగ్జామిన్ చేసుకోగలుగుతారు. అండ్ ప్రిలిమ్స్ లో కూడా ఈజీగా క్లియర్ చేస్తారు. ఎలిమినేషన్ మెథడ్ కూడా ఫస్ట్ నుంచే ప్రాక్టీస్ అవుతుంది. కాబట్టి టాపిక్ వైజ్ ప్రతి సబ్జెక్ట్ ఒక ఎంసీక్యూస్ లైక్ టాపిక్ వైజ్ ఎంసీక్యూస్ బుక్ తీసుకోండి, ఈజీగా క్లియర్ చేయగలుగుతాం ఎగ్జామ్. ఫస్ట్ ఏది ప్రిలిమ్స్ కోసం. అండ్ మెయిన్స్ కోసం ప్రీవియస్ ఇయర్ టాపిక్స్ చేసా లైక్ బుక్ ఆర్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎగ్జాంపుల్స్ క్వశ్చన్స్ మనకి ఇన్స్టిట్యూట్స్ నుంచి వస్తాయి కాబట్టి అవి గూగుల్లో సెర్చ్ చేసినా దొరుకుతాయి, ఈజీగా క్లియర్ చేసేసుకోవచ్చు. ఇది ఎగ్జామ్ ప్యాటర్న్. అండ్ అవర్స్ టైం ఉండదు, 2 hours టైమే ఉంటుంది ప్రిలిమ్స్కి. అండ్ మెయిన్స్కి 3 hours టైమే ఉంటుంది. కాబట్టి ఫస్ట్ నుంచే రాయటం ప్రాక్టీస్ చేయడం ఫస్ట్ నుంచే ఉండాలి. అంటే మన డే టు డే లైఫ్లో ఇది హెబిటేషన్ అయి ఉండాలి. ఖచ్చితంగా ఇలా ప్రిపేర్ అవ్వండి, ఈజీగా పాలిటీ అర్థమవుతుంది. టాపిక్ ఇంటర్లింకింగ్ చేసుకుని మరీ చదవండి, ఈజీగా అర్థమవుతుంది. ప్యానిక్ అవ్వద్దు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సబ్జెక్ట్ చాలా ఈజీ ఉంటుంది, కానీ మనం అర్థం చేసుకోవాలి, ఎనాలిసిస్ చేయాలి. జస్ట్ ఏదో పాయింట్ వైజ్ చదవద్దు, ఎనాలిసిస్ బేస్డ్ చదవండి, కంప్లీట్గా అండర్స్టాండ్ చేసుకోగలరు.